హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? దైవిక్ బాబు హాయ్ చెప్పు అందరికీ. అది హాయ్ అంతే. హాయ్. ఈరోజు ఈ వీడియోలో వాట్ దైవిక్ ఈట్స్ ఇన్ ఏ డే అంతా ఎలా ఉంటుంది, 1 day విత్ దైవిక్ చేయమని చాలామంది అడుగుతున్నారు. సో టుడే ఐ ట్రై టు మేక్ ఇట్. దైవిక్ పిట్టు వచ్చింది చూడు. వాడికి ఏ పిట్టలన్నా చాలా ఇష్టం. ఎట్లా చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు, ఎక్కడ పోయింది ఎక్కడుంది అని. సో చాలా మంది డే ఇన్ మై లైఫ్ విత్ దైవిక్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో. మార్నింగ్ ఇలా మంచిగా సన్లైట్ వస్తుంది బాల్కనీలో కూర్చుంటే. సో నేను కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేస్తాము. నన్ను అడిగితే సన్లైట్ కి మించిన ఇమ్యూనిటీ పవర్ ఉండదు. సో సన్లైట్ లో ఎంత కూర్చుంటే అంత మనకి డిసీజెస్ తక్కువ ఉంటాయి. మెయిన్లీ మార్నింగ్ సన్లైట్ ఎప్పుడైతే 9:30 వరకు ఆ టైం వరకు అయితే చాలా బాగుంటది. ఈ బాల్కనీ ఈ ప్లేస్ లో అయితే మంచిగా సన్లైట్ వస్తుంది. సో అక్కడే కూర్చొని ఇట్లా ఆడుకుంటూ ఉంటాడు. మా దైవిక్ అయితే డ్రమ్స్ కొట్టడం ఎంత ఇష్టమో అసలు. ఏదో ఒకటి తీసుకొని అలా డోల్ కొడతా ఉంటాడు. వాడు ఆడుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం కాబట్టి వాడికి నచ్చినట్టు ఆడుకుంటాడు. ఇంకోటి ఇలా మార్నింగ్ లేవగానే ఆడుకోవాలంటే వాళ్ళకి నైట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇలా ఎక్కడైనా వెళ్ళి క్యూట్ గా దాచుకొని నేను పీకబు అనగానే ఇట్లా బయటకు వస్తాడు. మస్తు అనిపిస్తుంది అలా చూస్తే. ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ కి వీడికి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాము. ఎవ్రీడే ఒక్కొక్కటి పెట్టడానికి ట్రై చేస్తాము. ఒక రోజు పెసరట్టు, ఒక రోజు రాగి జావా, ఒక రోజు ఉగ్గు, లేకపోతే ఉప్మా. అదే అంతా సాల్ట్ లేకుండా. వాటర్ అంటే ఎంత ఇష్టమో అసలు. ఆ బాటిల్ పట్టుకొని వాటర్ తాగుతూనే ఉంటాడు. కానీ ఇలా ఉగ్గు పెట్టినప్పుడు మాత్రం మార్నింగ్ అవర్స్ లోనే పెడతాము. ఈ ఉగ్గు రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్ లో కూడా పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఎవ్రీడే వైటమిన్ D3 సిరప్ ఇస్తాము. ఇది 1 year లోపు ఉన్న బేబీస్ కి అందరి పిల్లలకి సజెస్ట్ చేస్తారు కదా అదే సిరప్. చాలా మంది ఇది మిల్క్ లో యాడ్ చేస్తారు, కానీ నాకు ఇలా డైరెక్ట్ గా ఇవ్వడమే ఇష్టం. వాడికి కూడా ఫ్లేవర్ తెలుస్తుంది కదా. ఇంకా ఎవ్రీడే ఇస్తాం కాబట్టి ఇలా మంచిగా అలవాటు అయిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 10 to 11 వరకు కూడా ఇట్లా సన్లైట్ వస్తుంది మంచి హాల్ రూమ్ లోకి. సో ఇలా సన్లైట్ లో చాలా సేపే ఆడుకుంటాడు. సో సన్లైట్ లో ఉంటే ఏంటంటే ఇట్లా కోల్డ్, కాఫ్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఓన్లీ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ లోనే. సో ఇక్కడైతే మంచి అరుస్తూ ఆడుతున్నాడు. సమ్ టైమ్స్ ఏంటో వాడంతలాడే ఆడుకుంటూ ఉంటాడు టాయ్స్ తోటి, బొమ్మలతో అదంతా. లేదు అంటే మొత్తం మాతోటే ఉంటా అంటాడు. వాడి మూడే మూడు. కానీ పిల్లలు అయితే వాళ్ళంతలో వాళ్ళు ఆడుకున్నప్పుడు చూడడానికి ఒక మదర్ గా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో కదా మనకి. ఇక్కడైతే ఉగ్గు ప్రిపేర్ చేసింది మమ్మీ. సో దీంట్లో ఓన్లీ గీ యాడ్ చేస్తాము వితౌట్ ఎనీ సాల్ట్. ఆఫ్టర్ 1 year సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. సో ఇక్కడైతే ఉగ్గు పెడుతుందమ్మా. సో వాడికి ఉగ్గు అయితే ఇష్టమే, బాగానే తింటాడు, పర్లేదు. ప్లేపిన్ అయితే రీసెంట్ గా తీసుకొచ్చాము. కావాలనుకున్న వాళ్ళకి కింద అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో. సో ఇందులో అన్ని ఇట్లా టాయ్స్ వేసి సో ఇందులోనే ఆడుకుంటూ ఉంటాడు. దైవిక్ కి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ టాయ్స్ ఏదంటే అది నోట్లో పెట్టుకోవడం అనమాట. సో అందుకే మాకు కొంచెం ఆ నమ్మకం ఎక్కువ. అండ్ ఆల్సో చిన్న టాయ్స్ అసలు ఉంచము, వాడి గొంతులో పట్టేవి. సో అన్ని పెద్ద పెద్ద టాయ్స్ అట్లా వాడు ఆడుకునేవి మాత్రమే ఉంటాయి. ఈ టాయ్ అయితే వాడి ఫేవరెట్. అలా ఇలా తిప్పుతూ ఉంటాడు, చూస్తున్నారు కదా. అలా ఆడుతూ ఉంటే తినిపిస్తూ ఉంటాం. లేదు బాగా మారం చేస్తున్నాడంటే నేను కూడా కూర్చొని ఆడిపిస్తూ ఉంటా. ఈరోజు ఏంటో బాబు కూల్ గా ఆడుకుంటున్నాడు వాడంతల వాడే. వాడికి అసలు స్క్రీనే అలవాట్లేదు. ఈ టాయ్స్ తోటే బోర్ కొట్టే వరకు ఆడుకుంటాడు. ఒక్కసారి బోర్ కొడితే మా దగ్గరకు వచ్చి ఏడుస్తాడు ఇంకా ఎత్తుకోమని. కానీ ఎక్కువగా మాత్రం వాడు సెల్ఫ్ ఆడుకోవడానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం ఇట్లా టాయ్స్ తో. ఎందుకంటే వాడికి కొత్త కొత్త థాట్స్ వస్తాయి కదా, అప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది.
యాక్చువల్గా ఈ ప్లే పిన్ లేనప్పుడు టాయ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పడి ఉండేవి. సో ఇది తీసుకున్నప్పటి నుంచి టాయ్స్ ఇందులోనే ఉంచి దైవిక్ని కూడా ఇందులోనే ఉంచుతున్నాం. వాడు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటాడు ఇందులో. కానీ ఇది ఓన్లీ 1 మంత్ వరకే వర్క్ అయింది గైస్. దాని తర్వాత ఇది కూడా బోర్ కొట్టేసింది, ఇందులో కూడా ఉండననే అంటున్నాడు ఇప్పుడైతే. కానీ ఎమర్జెన్సీగా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం సేపు అయినా మనకు ప్రశాంతంగా ఉండాలి, వాడు ఎక్కడ పోతుండో ఏంటో వాడిని ఫాలో అప్ చేయకుండా ఉండాలంటే వాడు ఇందులో కూర్చోబెట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ మధ్య అయితే డాన్స్ అనే వర్డ్ వినగానే మంచిగా నవ్వుతూ డాన్స్ చేస్తున్నాడు. వాడిని అలా చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో చాలాసేపు అలా ఆడుకున్న తర్వాత నన్ను చూడగానే ఇంకా ఎత్తుకో, ఇంకా బయటికి వెళ్దామని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఇంకా ఒక్కోసారి బయటకు రావాలనిపించింది అనుకోండి, ఇంకా వచ్చేదాకా అస్సలు వినడు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బయటకు తీసుకోమని అడుగుతున్నాడు. రోజు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అలా ఒక కింద ఒక రౌండ్ వేసుకొని వస్తాం అనమాట కమ్యూనిటీలో. సో అలా కంపల్సరీ తీసుకెళ్ళాలి అని అలవాటు అయిపోయింది. ఇంకా మంచిగా ఈ మంకీ క్యాప్ పెట్టేసి కిందికి తీసుకెళ్తున్నాను. ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. కిందికి అనగానే ఎక్కలేని జోష్ మొత్తం వచ్చేస్తుంది మా దైవికి. బయటకు వెళ్తున్నామంటే పట్టలేని సంతోషం. మా చిన్నోడితో నా వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకోవడం చాలా అంటే చాలా టఫే, కానీ కుదిరినంత వరకు మేనేజ్ చేస్తున్నాను ఇప్పటికైతే. సో అందుకే లాంగ్ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. షార్ట్ వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే అప్ టు డేట్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా కిందికి వచ్చి ఇలా బెంచ్ పైన కూర్చుంటే ఇక్కడ వచ్చేపోయేటోళ్ళు అందరిని అలా చూస్తూ ఉంటాడు అనమాట. వచ్చే డాగ్స్ ఇంకా అందరు ఉంటారు కదా. సో వాళ్ళందరిని అలా చూస్తుంటే వాడికి అదేంటో హ్యాపీనెస్. ఇంట్లో అయితే ఉండడు, ఇట్లా బయటికి రావాలి అంటాడు. రోజు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కాసేపు ఆడుకొని ఇంకా బయటికి వెళ్దామని అడుగుతూనే ఉంటాడు. వాడికి అలవాటు అయిపోయింది అనమాట. రోజు ఇట్లా వచ్చి బెంచ్ పైన ఎండలో కూర్చోవడం, పార్క్లో కొన్ని తిరిగేవి కూడా ఉంటాయి, అవన్నీ ఆడుకొని రావడం బాగా అలవాటు అయిపోయింది. మంచిగా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఒక గంట సేపు అని రోజు ఇట్లా వచ్చి బయట గాలి కూడా తిప్పుతూ ఉంటాం అనమాట. ఈ మధ్య అయితే ఇక్కడ కూర్చొని కనిపించిన వాళ్ళందరినీ దా దా అని పిలుస్తున్నాడు. సో గట్టి గట్టిగా అరవడం కూడా స్టార్ట్ చేస్తున్నాడు. వాడికైతే అట్లా అందరినీ స్కాన్ చేస్తూ చూడడం ఇష్టం. దాన్ 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 అలా అందరినీ చూస్తూ కూర్చొని దాదా అని పిలుస్తూ ఉంటాడు. సో ఇక్కడైతే ఇవన్నీ ఆడిస్తూ ఉంటాము. ప్రతిసారి నేనే రాను, ఎవరికి కుదిరితే వాళ్ళకి. నాకు వర్క్ లేనప్పుడు నేను వస్తాను, లేదా సాయి తీసుకొస్తారు, లేదా ఇక్కడ తరుణ్ ఉన్నాడు కదా, సో మా తరుణ్ చూసుకుంటూ ఉంటాడనమాట దైవిక్ని కూడా. మాకు వర్క్ ఉన్నప్పుడు ఎక్కువగా అయితే. అండ్ ఇంకా మా మమ్మీ తీసుకొస్తుంటుంది, మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ తీసుకొస్తారు. సో వాడిని ఆడిపియడం మాత్రం కంపల్సరీ. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్లో మొత్తం పిల్లలు ఆక్యుపైడ్ ఉంటారనమాట. సో అందుకే మేము మార్నింగ్ టైంలో వస్తాం. ఈవినింగ్ వస్తే అయితే మొత్తం స్కూల్ పిల్లలే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మెయిన్ గా నేను సాయి కలిసి ఒక కమ్యూనిటీకి మూవ్ అవ్వడానికి రీజన్ ఇదే, మా దైవిక్ కోసం. ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి కానీ తినిపించడానికి ఫ్రెండ్స్ అవ్వడానికి మంచిగా ఉంటుంది అంతా ఏరియా అంతా అని. రోజు ఇలా 1 అవర్ కిందికి వచ్చి ఇలా ఆడుకుంటే వాడికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే మేము కూడా తీసుకొచ్చి ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. స్క్రీన్ టైం లేదు కాబట్టి ప్రతిసారి ఆ టాయ్స్ తోటే ఆడుకోకుండా ఇట్లా ఇవి కూడా వాడికి అలవాటు అవుతున్నాయి. అండ్ ఆల్సో వాడి ఇక్కడ డస్ట్ అంటుతుంది అలా ఇలా అని సెన్సిటివ్ గా కాకుండా చాలా రఫ్ అండ్ టఫ్ గా పెంచుతున్నాను. అదే వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది అని. ఇక్కడైతే బయటకు వెళ్ళేసి రాగానే మంచిగా మమ్మీ బాత్ చేయించింది దైవిక్కి. ఇంకా బాత్ అవ్వగానే ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాము. సమ్ టైమ్స్ ఈవినింగ్ కూడా బాత్ చేపించి ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. వింటర్ కాబట్టి చేయించట్లేదు ఇప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాడికి సూపర్ బాటమ్స్ ప్యాడెడ్ అండర్ వేర్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ఇవైతే చాలా కంఫర్ట్ ఉంటాయి. నేను చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా షేర్ చేసుకున్నాను ఇవి యూజ్ చేస్తున్నామని. చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ బాగుంటది క్వాలిటీ కూడా. లింక్స్ కావాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇవి అన్రిటర్నబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ బేబీ 6 months ఉంటే 12 months బేబీకి తీసుకునేలాగా ట్రై చేయండి. సో దట్ ఫిట్టింగ్ అంతా బాగుంటది. ఎందుకంటే కొంచెం ఇవి టైట్ అవుతాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. అన్ని బాగానే ఉంటాయి కానీ మా దైవిక్కి డ్రెస్ వేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు నచ్చదు. చాలా ఇబ్బంది పెడతాడు చూడండి. దైవిక్ డ్రెస్ చేయొద్దంట గైస్. వేసి అంతసేపు అలా అని గుణుస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా మంచిగా అయిపోతాడు అనమాట. అలా స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫేస్లో. సో క్యూట్ అనిపిస్తుంది. వాడు ఇలాంటి థింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే నవ్వుతాడు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ ఏజ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఈ మూమెంట్స్ అన్నీ అట్లా మెమొరీగా అలా గుర్తుండిపోతాయి కదా ఎప్పటికీ వాళ్ళు ఇలా చేసే క్యూట్ థింగ్స్ అన్ని. ఈ ఏజ్లో యాక్చువల్గా ఏజ్ చేసినా క్యూట్గా అనిపిస్తుంది. కొంచెం పెద్దగా అయ్యాక చేస్తే ఇంకా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది.
వస్తుంది. సో ఇప్పుడైతే అరే వాడు ఏది చేసినా సరే అరే ఎంత క్యూట్గా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏడ్చినా సరే ముద్దుగా లాడుగా అనిపిస్తుంది. కొంచెం తెలిసినాక ఏడిస్తే అరే ఎందుకు విసిగిస్తున్నావురా అని తిడతాము. ఇంకొకసారి ఈ క్యూట్ నవ్వు వింటూ బతికేయచ్చు లైఫ్ లాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఏ సిచ్యువేషన్ కి నవ్వుతామో మాకే తెలీదు. ఉట్టిగా తగ్గితే నవ్వుతాడు, కోసేపు అని తుమ్మితే నవ్వుతాడు, అయ్యే ఇట్లా కొడితే నవ్వుతాడు. ఇలా బాత్ అయిపోయాక ఏదైనా ఒక ఫ్రూట్ పెడతాము లేదా మిల్క్. సో అలా ఫుల్గా ఆడుకున్న తర్వాత సో లేచి ఆల్రెడీ 3-4 అవర్స్ అవుతుంది కాబట్టి ఒక నాప్ వేస్తాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడైతే నేను వాడు ఆడుకుంటున్నాము. కూర, పప్పు, చారు, పెరుగు, నీకు ముద్ద నాకు ముద్ద, మూట కట్టి మన బంగారు కన్నా కళ్ళు మూసుకొని పడుకోవాలి, ఇక్కడ నన్ను చూడడం కాదు. ఓ భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. దైవిక్ పడుకోగానే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఫుల్గా వర్షం పడి ఆగిపోతుంది కదా, మొత్తం వర్షం పడి ఆగిపోతే ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అట్లా ఉంటుంది గైస్ మా ఇంట్లో. అబ్బా పడుకున్నాడంటే ఏదో సైలెంట్ ఉందంటే ఓకే దైవిక్ పడుకున్నాడు అని మీనింగ్ అనమాట. సో నేను ఉగ్గు ప్రిపరేషన్ వీడియో పెట్టినప్పుడు షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టాను ఉగ్గు ప్రిపరేషన్ వీడియో. సో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. వీడియో పెట్టినప్పుడు చాలా మంది నాకు ఇంత ప్రోటీన్ ఇన్ని థింగ్స్ ఒకేసారి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొద్దు అని చెప్పారనమాట. కానీ మేము 6th month నుంచి కొంచెం అలవాటు చేస్తాం. ఒక వీక్ ఒక దాల్, ఫైనల్గా ఉగ్గు ప్రాపర్ ప్రిపరేషన్ అనేది వీడియోలో పెట్టాకే మమ్మీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశారనమాట. సో అందుకే మీకు అలా ఎక్కువ కనిపించాయి. కాకపోతే వాడికి పెట్టేది ఇంతే పౌడర్, రోజు కొంచెం పౌడర్ తోటే ఆ ఉగ్గు మొత్తం ప్రిపేర్ చేస్తాము. అంటే చాలా మంది ఏమనుకుంటారు, సో మాకు ఈ డాక్టర్స్ చెప్పారు ఆ డాక్టర్స్ చెప్పారు ఇలా అలా, లేదంటే పక్కింటి వాళ్ళు ఇలా పెడుతున్నారు వీళ్ళు ఇలా పెడుతున్నారు అలా పెడుతున్నారు. దేవుడా నో గైస్, ప్లీజ్ మన పిల్లలకి ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉగ్గు ప్రిపరేషన్ అందరి పిల్లలకి అదే డైజెస్ట్ అవుతుంది అదే పడుతుంది అని చెప్పలేను. ఎందుకంటే వీడు వాటర్ బాగా తాగుతాడు అండ్ మార్నింగ్ వన్స్ మాత్రమే మేము ఇంతే ఫీడ్ చేస్తాం. కొంతమంది ఉగ్గు అనగానే రోజు మొత్తం 3 times అదే పెడతారు కూడా. సో మేము ఓన్లీ వన్స్ మాత్రమే ఉగ్గు పెడతాం కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ వాడికి ఓన్లీ ఉగ్గులోనే ప్రోటీన్ ఉంటుంది. డే మొత్తం రైస్, కొంచెం దాల్, వెజిటేబుల్స్ అవే పెడతాం. సో రోజు మొత్తం ఏం తింటున్నారు పిల్లలు అనేది కూడా ఇంపార్టెంట్. 1 time మాత్రమే ఇది పెడుతున్నాం కాబట్టి చాలామంది ఉగ్గు ప్రిపరేషన్ అనగానే అలా అనుకున్నారనమాట. సో వేరే డాక్టర్స్ ఇలా చెప్పారు అలా అన్నారు అని. సో చాలామంది డాక్టర్స్ ఏంటంటే మీరు 3 times a day ఉగ్గే పెడుతున్నారు అయితే రైస్ ఎక్కువ తీసుకోండి క్వాంటిటీ, మిగతా అన్ని తక్కువ పోర్షన్లో పెట్టండి అని చెప్తారనమాట. సో అది నేను చాలామంది అంటే డాక్టర్స్ కానీ వేరే వీడియోస్ అని చూశాను. నాకు బాగా అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ పెడుతున్నామంటే వాళ్ళకి ఎలా డైజెషన్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళ తిన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఆడుకుంటున్నారా లేదా, సో ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో నేను ప్రిపేర్ చేసిన ఉగ్గే కాకుండా వేరే ఎవరిది చూసినా సరే వేరే ఏది పెట్టినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, పిల్లలు మంచిగా యాక్సెప్ట్ చేసి తింటే దట్స్ వెరీ అప్రూవ్డ్. అంటే వాళ్ళకి తిని డైజెస్ట్ అవుతుంది ఈజీగా అంటే అది అప్రూవ్డ్, అది మీరు మళ్ళీ ఫీడ్ చేయొచ్చు. లేదు ఇది ఇప్పుడు నేను చెప్పిన రెసిపీయే మీ పిల్లలకి పెడితే అది డైజెస్ట్ అవ్వట్లేదంటే అది మీరు వాడకండి. అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది గైస్. ఫస్ట్ మీరు కొంచెం ఫీడ్ చేసి చూడండి, అది వాళ్ళకి ప్రాపర్గా తీసుకుంటున్నారంటే తినొచ్చు. సో ఇప్పుడు మా వాడు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ తినగలుగుతాడు. అంటే నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ దైవికి పడతాయి అనమాట. కొంతమంది పిల్లలకి అసలు డ్రై ఫ్రూట్స్ పడవు. డ్రై ఫ్రూట్స్ తినగానే కొంచెం ఎలర్జెటిక్, కొంచెం స్టమక్ పెయిన్ వచ్చినట్టు అవుతుందంట. సో కొంతమందికి అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఎవరి బాడీ టైప్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు గైస్. అది మీరు అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ మదర్గా
మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైతే ఫుడ్ పడుతుందో అది పెట్టడానికి మీరు ట్రై చేయాలి ఎక్కువగా. లేదు వీళ్ళ దగ్గర చూసాము వాళ్ళు చాలా మంచిగా ప్రిపేర్ చేసి పెడుతున్నారు, వాళ్ళ చూసాం వీళ్ళ చూసాం అనేది కాకుండా సో మీ పిల్లలకి ఏదైతే సూటబుల్ ఉందో అది పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇప్పుడు దైవిక్కి మేము ప్రిపేర్ చేసిన ఉగ్గు వాడికి మంచిగా డైజెస్ట్ అవుతుంది, వాడు డే అంతా యాక్టివ్గా ఉండడానికి ఎనర్జీని ఇస్తుంది. సో అందుకే మేము అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం. అండ్ డాక్టర్ కూడా ఇదే చెప్పారు. నేను వెళ్ళే డాక్టర్ దగ్గరికి సో ప్రతిసారి మొన్న వెళ్ళినప్పుడు కూడా అడిగా, సో ఇలా ప్రిపేర్ చేస్తాము ఇంత ప్రోటీన్ ఉంటుంది అంటే మీరు ఎన్నిసార్లు ఫీడ్ చేస్తారు ఇది అని అడిగారు. ఓన్లీ వన్స్ ఇంతే పెడతాం, ఇంతే పౌడర్, అది మొత్తం వాటర్ మిక్స్ చేస్తే ఇంత ఎక్కువ అవుతుంది. ఫైన్, దట్స్ వెరీ ఫైన్. ఎందుకంటే అంత పౌడర్లో ఒక చిన్న బాదం అంటే అన్నీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కొన్ని కొన్ని మాత్రమే కలుస్తున్నాయి, అందులో ఎక్కువ కలవట్లేదు కదా. సో మిగతా 2 to 3 times వాడికి రైసే పెడతాము. సో డైజెషన్ రైస్ వల్లనే అవుతుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వాళ్ళకి టమ్మీ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇంకోటి నేను ఏది గమనించానంటే ఏ ఫుడ్ అయినా సరే వాళ్ళకి ఎవ్రీడే ఒకటే అనేది పెట్టొద్దు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ని వాళ్ళు చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకరోజు బనానా, ఒకరోజు యాపిల్, ఒకరోజు మస్క్ మిలన్, ఒకరోజు స్వీట్ పొటాటో, అట్లా వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ అలవాటు అయినట్టు ఉంటుంది. అండ్ డైలీ ఒకటే తింటే కూడా వాళ్ళకి కోల్డ్ కాఫ్ అవుతూ ఉంటాయి కదా, సో అవి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడైతే దైవికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. మమ్మీ అన్ని వెజ్జెస్ కట్ చేసి పెట్టారు. ఇంకా ఫస్ట్ అయితే రైస్, ఇంకా ఏదైనా ఒక పప్పు, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇంకా రెడ్ పప్పు కానీ అట్లా ఏదైనా ఒక పప్పు యాడ్ చేసి ఫస్టే వేయించి పెట్టుకుంటుంది అనమాట. కొంచెం రైస్ ఇంకా పప్పు రోస్ట్ చేస్తే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వాష్ చేయకముందే కొంచెం ఇలా వేయించి పెట్టుకుంటుంది, ఆ టేస్ట్ బాగుంటుందని. ఎవ్రీడే చేసే ప్రాసెస్ ఇది. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాము, బీన్స్, టమాటో, క్యారెట్, మునక్కాడ. సో ఇవేంటంటే ఆప్షనల్ అనమాట. మీరు ఓన్లీ క్యారెట్ రైస్ కూడా చేయొచ్చు, ఓన్లీ టమాటో రైస్ కూడా చేయొచ్చు. స్టార్టింగ్ వాడికి పెట్టేటప్పుడు ఓన్లీ టమాటో రైస్ పెట్టాం కొన్ని డేస్ ఓన్లీ క్యారెట్ రైస్. సో వాడికి అలవాటు అవుతుంటే ఇట్లా అన్ని ఒకే దగ్గర యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇలా అన్ని యాడ్ చేసి పెడితే వాడు కిచిడి రైస్ లాగా చాలా ఇష్టంతో తింటాడు. రెగ్యులర్ గా అయితే క్యారెట్ ఇంకా బీన్స్, టమాటో వేయొచ్చు. మునక్కాడ ప్లేస్ లో మనం సోరకాయ కానీ అలా డిఫరెంట్ గా దొండకాయ కానీ ఇవి కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ రైస్ ఇంకా పప్పు మంచిగా వేయించుకున్న తర్వాత ఇట్లా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి అట్లీస్ట్ 1.5 hours మంచిగా నానబెట్టిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇవన్నీ ఇందులో వేసి మమ్మీ వాటర్ వేసి నానబెడుతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి గ్యాస్ కూడా రాకుండా ఉంటుంది ఎక్కువ నానబెట్టడం వల్ల. ఇక్కడైతే దైవిక్ మంచిగా 2.5 hours అలా పడుకొని నిద్ర లేచాడు. వాళ్ళకి ఎంత స్లీప్ ఉంటే అంత మంచి యాక్టివ్గా ఉంటారు. పడుకొని లేవగానే మంచిగా ఇలా కూర్చొని బుద్ధిమంతుల్లా ఆడుకుంటున్నాడు. ఎంత క్యూట్ అనిపించాడు అసలు. పిల్లలకి యాక్చువల్గా మంచి టైం టేబుల్ అనేది ఫాలో అవ్వాలి. అంటే వాళ్ళు మార్నింగే లేవడం ఒక టైంకి లేవడం, పడుకోవడం ఒక టైంకి, అండ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అంటే ఉగ్గు తినగానే కొద్దిసేపు కిందికి వెళ్ళి ఆడుకొని వచ్చి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి పాలు తాగి వాడు పడుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ స్ట్రేట్ అవే 3 hours పడుకున్నాడు. ఇప్పుడు పడుకొని లేవగానే లంచ్ రెడీ అయిపోతుంది. తాత కావాలా? వాళ్ళు లేవగానే మంచిగా బుద్ధిగా ఆడుకుంటున్నాడు. ప్రతిరోజు ఇలానే ఉంటాడు అనట్లేదు. ఒక్కొక్క రోజు నిద్రలో నుంచి లేస్తూ ఏడుస్తాడు, ఒక్కొక్క రోజు సరిగ్గా తిన్నాడు. పిల్లలు ప్రతిరోజు ఒకేలా ఉంటారు అనైతే నేను చెప్పను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటారు. ఈరోజు కొంచెం మూడ్ బాగుంది. అంటే వీడైతే మోస్ట్లీ కామ్ కిడ్డే. చిట్టి కనిగాడు. మీకు చూడు మమ్మీ కిసి 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 మమ్మల్ని నాకు. ఇంట్లో ఇలా పడుకునే వాళ్ళని చూస్తే చాలు వెళ్ళి మంచిగా ఇలా లేపుతా ఉంటాడు. ఇక్కడైతే వాళ్ళ పిన్నిని లేపడానికి వచ్చాడు. మన కంటికి కూడా కనిపించని థింగ్స్ అన్నీ వీడికి కనిపిస్తాయి అన్నమాట పిల్లలకి. ఆ 2 చిన్న వేళ్ళతో ఇట్లా పట్టుకొని దాన్ని తీస్తూ ఉంటాం. ఎట్లా చూస్తుంది చూడండి. లేపు అట్లా లేపు పోయి బొర్లుతున్నాడు లేపంటే. దైవిక్ నువ్వు కూడా బజ్జుంటావు అట్లా క్యూట్గా. అయ్యా నువ్వు కూడా పడుకుంటున్నావా? నేను లేపంటే దొంగ ఫెల చూడు లేపుతున్నాడా? యాక్చువల్గా అట్లా లేపుతారా? ముక్కులో చేయలేదు.
అరే గిచ్చుతున్నా. లేవట్లేదా? లేప్ లేప్ లేవు లేవు లేవు. అయ్యా చుట్టూ వాడు చేసే ప్రతి థింగ్ ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇలా కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. సో వాడు ఆడుకోవడం చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లా అల్లరి చేయకుండా వాడంతలో వాడు ఆడుకుంటే. వాడి మూడ్ బాగుంటే అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఆడుకుంటాడు టాయ్స్ తోటే. బాబు ఒక్కడే ఆడుకుంటున్నాడు. వాడు ఏంటో ఏమో, వాడికి ఇష్టం వచ్చిన టాయ్తో ఆడుకుంటాడు. పిల్లలకి ఎప్పుడైనా స్లీప్ ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం ఉంటే వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్గా ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మా దైవిక్ అయితే బాల్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా క్రాలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాల్స్ తోటే ఆడతాడు. సో ఇంట్లో హాల్లో వాడికి ఏది అందకుండా పెట్టేసామన్నమాట, ఏది తాకకుండా. సో ఎప్పుడు ఇలా టేబుల్ కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఒక బాల్ తీసుకొని ఆ బాల్నే మొత్తం హాల్ అంతా దాంతోటే ఆడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లోనే వాడు ఎక్కడెక్కడ వెళ్తాడో తెలియట్లేదు. ఇంకా వాడికి నడవడం స్టార్ట్ అయితే ఇంక అయిపోయామే. అన్ని టాయ్స్ కన్నా కూడా బాల్ అంటే చాలా ఇష్టం. అసలు దాని వెనకాలనే తిరుగుతూనే ఉంటాడు. వాడికి రోజు ఆడినా బోర్ కొట్టదు, అదేంటో తెలియదు. ఇంకా ఈ మధ్య ఇలా చైర్ని పట్టుకొని మంచి ఐస్ క్రీమ్ బండి లాగా తిప్పుతూ ఉంటాడు. సో ఇది చూస్తే ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. యాక్చువల్ గా డాక్టర్ అయితే అసలు వాకర్ అలవాటు చేయకండి అని చెప్పారు. సో వాకర్ తీసుకొని రాలేదు. వాడికి హై చైర్ తీసుకొస్తే హై చైర్ నే మొత్తం వాకర్ లాగా ఇంట్లో అంతా తిప్పుతా ఉంటాడు. దైవిక్ అయితే అసలు తింటప్పుడు కానీ, ఏడిస్తే కానీ, పడుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఫోన్ అండ్ టీవీ అస్సలు అలవాటు చేయలేదు. వాడు పుట్టి నుంచి అసలు ఇంట్లో టీవీ ఆన్ చేయడమే లేదు. మేము చాలా రేర్ అంటే చాలా రేర్గా ఓన్లీ దైవిక్ పడుకున్నప్పుడు మాత్రమే టీవీ ఆన్ చేస్తాము. ఇంకా వాడే సెల్ఫ్గా ఇలా ఆడుకుంటూ ఉంటాడు టాయ్స్తో. కానీ ఈ మధ్య అయితే ఇట్లా లేవడం కూడా స్టార్ట్ అయింది. అన్ని పట్టుకొని నించొని ఆ డైనింగ్ టేబుల్ పైన ఏదైనా కనిపిస్తే దాన్ని తీసుకొని కింద కూడా పడేస్తున్నాడు. బాయ్స్ చాలా అల్లరి చేస్తారంటే ఏంటో అనుకున్నా, కానీ లాస్ట్ 2 months నుంచి అర్థమవుతుంది అసలు ఎంత అల్లరి స్టార్ట్ అయిందంటే అంత అల్లరి. ఒక దగ్గర అస్సలు అంటే అస్సలు ఉండడు. ఇక్కడైతే దైవిక్ లంచ్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం వాటర్ ఎక్కువ పెడితే మనకి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వస్తుంది. వాడికి సాఫ్ట్గా మంచిగా ఈజీగా మిక్స్ చేసి కలిపి తినిపించవచ్చు. ఇంకా ఇందులో సాల్ట్ వేయకుండా ఓన్లీ గీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కలిపి తినిపించడమే. ఇది దైవిక్ ఫేవరెట్ రైస్. కొంచెం కిచిడి లాగా చేస్తే ఇష్టపడి తింటాడనమాట. నాలాగే మా దైవిక్కి కూడా వాటర్ ఎక్కువ తాగడం బాగా అలవాటు అయ్యింది. తాగుతున్నా చాలు 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 తిన్నాక తాగు. చాలరా, తిడుతుంది రా అమ్మమ్మ, తిడుతుంది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పర్ డేకి 3 liters వాటర్ తాగాను. వీడికి కూడా అదే అలవాటు అయిందో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా. సో వీడు కూడా చాలా వాటర్ తాగుతాడు అలా. వీడి ఫేవరెట్ ప్లేస్ ఆడుకోవడానికి ఏదైనా ఉంది అంటే ఆ టేబుల్ కింద. మేము వద్దన్న ప్లేస్కే వెళ్తాడనమాట. సో ఇంకా ఇలా ఇల్లు మొత్తం తిరుగుకుంటూ తినిపించాలి సార్కి. ఒక దగ్గర కూర్చొని తినమంటే అస్సలు తినడు. ఇట్లా ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటే వాడు ఆడుకుంటూ ఉంటే మేము వాడి ఇంకా తిరిగి తినిపిస్తూ ఉండాలి. ఫోన్ టీవీ చూపించే బాధ తప్పింది. సో అలా అయినా సరే మంచిగా తింటున్నాడు కదా అనేసి మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అదే. గుడ్ బాయ్. బాల్ తీసుకో. బాలీ మళ్ళీ బాలీ. ఎవ్రీడే నేను లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేటప్పుడు వాడికి కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలన్నమాట. ఎందుకంటే మన ప్లేట్లోది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. అలా నేను తింటూ ఉంటే వాడు కూడా కొంచెం చపాతీ తింటాడు. సో ఇక్కడ ఎలా చూస్తున్నారు చూడండి. పిల్లలకి ఎప్పుడైనా కలర్ఫుల్ ఫుడ్ అంటే బాగా అట్రాక్ట్ అవుతారు. ఇది నేను చాలా గమనించాను దైవిక్ దగ్గర. సో ఏదైనా కలర్ఫుల్గా కనిపిస్తే వాడు తినడానికి చాలా ఇష్టపడతాడు అసలు. మా దైవిక్కి ఫేస్ అండ్ ఫీచర్స్ అన్నీ సాయి వచ్చాయి. మొత్తం హార్ట్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ నా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకో మరి అలా అనిపిస్తుంది. పెద్దగా చూడాలి ఇంకా. సో ఇక్కడైతే తిన్నాక కింద తిప్పుకొని రావడానికి వెళ్తుంది మమ్మీ. కమ్యూనిటీలో వెళ్తుంటే ఎంత హ్యాపీనెస్ అసలు. బాయ్ చెప్తుంటే మొత్తం ఇట్లా లైట్ లాగా వెలిగిపోతుంది ఫేస్.
అలా కిందికి వెళ్ళేసి రాగానే ఒక 2 hours అలా పడుకొని లేచాడు. లేవగానే ఇంకా నిద్రలకి లేచి ఎందుకో ఏమో ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు అలా నిద్రలో నుంచి లేవగానే ఫుల్ ఆడుకుంటాడు, లేదంటే ఫుల్ జిద్దు చేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు దైవిక్? చెప్పు నీ ప్రాబ్లం, చెప్పు ఇప్పుడు అందరికి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? నిద్రలో నుంచి లేచాను అందుకే ఏడుస్తున్నాను. చూడండి నా ఫేస్ ని. ఎంత క్యూట్ ఏడుస్తున్నాడు వీడు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏడుపు రావట్లేదు, జస్ట్ యాక్షన్ అంటారు దాన్ని. యాక్షనా కాదా దైవిక్ చెప్పు. అమ్మ సరే 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 పోదాం. బయటకు పోమ్మా, బయటకు పోమ్మా. మన ఇదే ఏడుపురా, ఇలానే ఉంటుంది యాక్షన్ ఏడుపండి. సరే 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 లాల్ తాగుతాడు, కొన్ని వాటర్ తాగుతాడు దైవిక్. బయటకు పోమ్మా, బయటకు పోం. బయటకు పోతే అంత సెట్ అయిపోతాయి. ఇప్పుడు బయటకు వెళ్ళగానే స్మైల్ ఎట్లా వస్తుందో చూడండి. బయటకు వెళ్తున్నామంటే నవ్వు వస్తుంది, ఏడికి లేదు ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు ఏడుపు వస్తుంది చూడు ఆటోమేటిక్గా. అయ్యో ఇప్పుడు చూడండి బాయ్ చెప్తాడు, నవ్వుతాడు. బాయ్ చెప్తాడు. రోజు అంతే, ఇంట్లో ఉంటున్నామంటే ఏడుపు వస్తుంది, బయటకు వెళ్తున్నామంటే ఫుల్ స్మైలింగ్ చేస్తాడనమాట, ఫుల్ హ్యాపీ. అంటే కింద కమ్యూనిటీలో పిల్లలందరూ ఆడుకోవడానికి వస్తారు కదా, సో వాడికి కూడా బాగా అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళందరినీ చూస్తూ అలా ఆడుకోవడం. కానీ వింటర్ సీజన్ కదా, కొంచెం కూల్గా ఉంటుందని ఎక్కువగా కిందికి తీసుకొని వెళ్ళట్లేదు, సో ఇంట్లోనే ఇలా ఆడిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జనరేషన్లో పిల్లలకి అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనతో ఆడుకోవాలి, మనతోటే ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. లేదు మనం ఎక్కువగా అటెన్షన్ ఇవ్వట్లేదంటే వాళ్ళు డెఫినెట్గా టీవీ ఆర్ ఫోన్కి అలవాటు అవుతారు. మేమైతే దైవిక్కి ఎక్కువగా సెల్ఫ్ ఆడుకోవడానికి అట్లా అలవాటు చేస్తున్నాము. ఎక్కువగా టాయ్స్ అలా తీసుకొని వచ్చి, లేదు వాడికి సెల్ఫ్ ఆడుకొని బోర్ కొట్టిందంటే డెఫినెట్గా మేము ఎవరో ఒకరు డెఫినెట్గా వాడి పక్క నుండి ఇలా ఆడిస్తూ ఉంటాం. వాడికి కూడా అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. వాడు కొంచెం సేపు వాడి పక్కన కూర్చొని అటెన్షన్ చూపిస్తే చాలు, నెక్స్ట్ అవర్కి వాడే సెట్ అయిపోయి ఆడుకుంటాడు. వాడికి ఇలా గుర్రం టాయ్ పైన తిరగడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను వీలైనంత వరకు ఇవన్నీ థింగ్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ మీరు అందరు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఎప్పుడైనా ఇది పెడితే లింక్ అని అడుగుతూ ఉంటారు. ఇంకా కాసేపటికి స్నాక్ టైంకి మేము బనానా స్మాష్ చేసి పెట్టాము. ఓన్లీ బనానా, దీంట్లో ఏది మిక్స్ చేయలేదు. బనానాస్ కూడా ఎక్కువగా చక్కెరకి వెళ్ళి మాత్రమే పెడతాము, వేరే బనానాస్ అంత ప్యూరిటీ ఉండట్లేవు కదా ఈ మధ్య. సో అది కూడా ఇక్కడ మా మమ్మీ ఎత్తుకొని తిప్పాలంట, అప్పుడైతే తింటాడంట. అది తిని 1 hour అయ్యాక ఇక్కడ స్వీట్ పొటాటో పెడుతున్నారు మమ్మీ ఇట్లా స్మాష్ చేసి. సో ఇదైతే చాలా ఇష్టంతో తింటాడు. ఈ ప్లేస్లో యాక్చువల్గా రాగి జావా, రాగి పొడి, లేదంటే ఓట్స్, లేదంటే ఎగ్ ఇలా పెడుతూ ఉంటాము. ఎగ్ అండ్ ఓట్స్ కూడా చాలా హెల్దీ, అండ్ స్వీట్ పొటాటో కూడా చాలా హెల్దీ. స్నాక్ టైంలో ఎవ్రీడే ఇలా డిఫరెంట్గా పెట్టొచ్చు. ఒక్కొక్కసారి క్యారెట్ ప్యూరీ, ఇంకా బీట్రూట్, లేదా అట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ అలా పెట్టడానికి ట్రై చేస్తాము. ఈ రోజు అయితే స్వీట్ పొటాటో అవైలబుల్గా ఉంటాయి, సో అదే తిన్నాడు. మేము చిన్నోడికి రెయిన్బోలో చూపిస్తున్నాం. డాక్టర్ని ఎప్పుడు అడిగినా మీరు ఇంట్లో ఏదైతే తింటున్నారో అదే పెట్టడానికి ట్రై చేయండి, వాడి కోసమని స్పెషల్గా కుక్ చేయకండి అని చెప్తున్నారు. కాకపోతే అందులో సాల్ట్ తక్కువ ఉండేలా చూసుకోండి అని చెప్తారు. అంటే 9th month వచ్చినప్పటి నుంచి పిల్లలకి మనం ఏది తింటే అది అలవాటు చేయాలంట, లేదంటే 1 year తర్వాత వాళ్ళు ఫుడ్ తినడానికి మారం చేస్తారు అంటారు. అందుకే మేము దైవిక్కి 9th month నుంచి కిచిడి రైస్ ఇంట్రడ్యూస్ చేసాం. కిచిడి రైస్ అయితే ఇష్టపడి తింటాడు. ఇంకా ఇప్పుడే స్పైసెస్ అండ్ సాల్ట్ అయితే అలవాటు చేయలేదు. ఆఫ్టర్ 1 year కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము ఫుడ్ లో లైట్ గా. ఆఫ్టర్ 1 year సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 2 years తర్వాత స్వీట్స్ అట్లా పెట్టడానికి ట్రై చేస్తాను, అలా అనుకుంటున్నా నేనైతే. సో ఎలా అవుతుందో చూడాలి. ఇప్పటికైతే సాల్ట్ లేకుండా ఫుడ్ బాగానే తినగలుగుతున్నాడు. ఆఫ్టర్ 1 year యాడ్ చేసి చూడాలి. ఇంకా ఇక్కడ దైవి క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట. డైలీ సిస్టర్స్ తో ఆడుకుంటారు, ఎంత మంచిగా ఆడిస్తారో. వాడి ఫేవరెట్ అనమాట వీళ్ళిద్దరు. వాళ్ళు వచ్చారంటే చాలు మంచిగా వాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డిన్నర్ టైంకి మమ్మీ ఇంకా రైస్ పెడుతున్నారు. ఇక్కడ రైస్, పెసరపప్పు, ఇంకా ఈ లేడీస్ ఫింగర్ యాడ్ చేశారు అందులో. డైలీ రైస్ తో పాటు ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే ఈ మధ్య సాంబార్ రైస్ కూడా పెడుతున్నాము. ఎవ్రీడే డిఫరెంట్ ఫుడ్ పెడుతూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటాం. వాడికి నచ్చితే తింటాడు, లేదంటే మేము మళ్ళీ ప్రిపేర్ చేస్తాము. అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా వాడికి ఏది ఇష్టము, ఏది ఇష్టపడి ఫేవరెట్ ఐస్ క్రీమ్. మమ్మీ ఐస్ క్రీమ్ తింటుంది గైస్. మమ్మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. పాపం
కార్తీక మాసం అన్ని రోజులు అసలు ఏమీ తినలే, చాలా వెయిట్ లాస్ అయింది. ఒక్క ఐస్ క్రీమే తిన్నది, ఇది వెజ్ కాబట్టి అది కూడా. యాక్చువల్గా ఇంకా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు దైవిక్ ఏమేమి తింటాడో, మేము ఏమేమి రెసిపీస్ చేస్తాము స్పెషల్ కానీ. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా రెసిపీస్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను దైవిక్ ఏం తింటాడు అనేది. యాక్చువల్గా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని నాకు కూడా ఉంటుంది, బట్ అస్సలు టైం కుదరట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇయర్ అయినా కన్సిస్టెంట్గా బిగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye guys, take care, love you all, bye bye. Lots of love from Daivik. Bye.